బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. గత వారం రోజులుగా గ్రామంలోనే గజరాజులు తిష్టవేసి రాత్రి వేళలో తమ పంట పొలాలపైన విరుచుకుపడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల సంచారంతో ఎల్లంపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటుగా వెళ్తున్న పశువుల కాపురిపైన ఏనుగుల దాడి యత్నించగా తప్పించుకునే క్రమంలో రామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. రంగులోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. గత వారం రోజులుగా గ్రామంలోనే గజరాజులు తిష్టవేసి రాత్రి వేళలో తమ పంట పొలాలపైన విరుచుపడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల సంచారంతో ఎల్లంపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటుగా వెళ్తున్న పశువుల కాపురిపైన ఏనుగుల దాడికి యత్నించగా తప్పించుకునే క్రమంలో రామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. రంగులోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు కలకలంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. నారాయణ రెడ్డి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గత వారం రోజులుగా యొక్క ఏనుగుల మంద గ్రామంలో సృష్టి వేసి రాత్రి వేళల్లో కూడా పొలాలపై విసుగు పడుతుండడంతో రైతులు కూడా కొలుపు లేకుండా ఇబ్బందులు గురవుతున్నారు. ఇక ఏనుగుల దాడులు పూర్తిగా పంటలన్నీ నాశనమైపోతుండడంతో రైతులు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మరోవైపు ఎటువైపు నుంచి ఏనుగులు వచ్చి దాడి చేస్తాయని కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. గత 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మరోవైపు గత 10 రోజుల క్రితం చంద్రగిరి నియోజకవర్గం 40 వద్ద కూడా 2 ఏనుగులు కూడా ముఖ్యమంత్రి పడే పరిస్థితి చూసాం మనం. ఆ తర్వాత కంటిన్యూగా ఈ యొక్క ఏనుగులు కూడా ఎల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోనే అటవీ ప్రాంతంలో దృష్టి వేసి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలపై రాత్రి వేళలో కలిసి దాడులు చేస్తుండడంతో కూడా గజరాజుల దాడులకు రైతులంతా కూడా బీకిలిపోతున్నారు. మరోవైపు నిన్న రాత్రి జరిగిన ఈ యొక్క ఏనుగుల ముఖమంత దాడిలో కూడా పంట పొలాలు పూర్తిగా నష్టపోయాయి. అదే సమయంలో ఆ యొక్క కాపరి పశువుల కాపరి ముత్తురామయ్య అనే ఆయన కూడా ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన కొంత గాయాలకు కూడా గురైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఏనుగుల దాడిని వెంటనే అటవీశాఖ అధికారులు కూడా గ్రామస్తులు చెప్పడంతో కూడా అటవీశాఖ అధికారులు కూడా ఎల్లంపల్లి గ్రామానికి చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఆ ఏనుగులు మొత్తం సుమారు 10 ఏనుగులు ఉంటాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. వాటిని కూడా పూర్తిగా అటవీ ప్రాంతంలో కూడా మళ్లించే విధంగా కూడా అధికారులు కూడా ప్రాణాంతరిత తెలుస్తూ తప్పులు వాయిద్యాలు చూస్తూ ప్రత్యేక చట్టాలు చేయడంతో కూడా అవి అటవీ ప్రాంతాల నుంచి మళ్ళీ కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే గత ఏనుగుల సంచారాన్ని పూర్తిగా కూడా నివారించే కూడా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కూడా ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేతికి వచ్చిన పంట కూడా పూర్తిగా ఓవైపు మామిడి చెట్లు, మరోవైపు వరి పంట కూడా సొంతం కావడంతో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. తమకు నష్టపరిహారాలను కూడా సకాలంలో అందించే విధంగా కూడా చేపట్టాలని చెప్పి కూడా కోరుతారు. మరోవైపు ఏనుగులు అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ గ్రామాలు ఉండడంతోనే ఏనుగులు తరచు గ్రామాలపై దాడి చేస్తున్నాయని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.